నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ ప్రస్తుతం నేనైతే ఉస్మానియా క్యాంపస్ దగ్గర అయితే ఉన్నాను అసలు ఇప్పుడు దాదాపు గవర్నమెంట్ అయితే వచ్చి ఒక 2 నెలలు అయితే అవ్వొచ్చింది సో ఎలా ఉంది ఏంటి రేవంత్ రెడ్డి పరిపాలన అనేది మనం అయితే తెలుసుకుందాం సో ఇక్కడైతే మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అన్న నమస్తే అక్క సో చెప్పండి అన్న ఇప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చి 2 నెలలు అవ్వడానికి అయితే వచ్చింది దాదాపు సో ఎలా ఉంది ఆయన పరిపాలన ఈరోజు దాదాపు ఏంటంటే నిరుద్యోగులు విద్యార్థులు ప్రభుత్వాన్ని మార్పు చేయాలని కోరుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఈరోజు మనం సీఎం చేసినాం అలా ఒక ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో ఉంది ఈరోజు కూడా 2 నెలల పరిపాలనలో రేవంత్ రెడ్డి కావచ్చు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు విద్యార్థులకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారు ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు ఉద్యోగాలు అన్నారు లేకపోతే రైతులకు భరోసా అన్నారు రైతు బంధు అన్నారు ఇలా సమకాలీన అంశాల మీద ఇప్పటికి కూడా ఆ గవర్నమెంట్ ఏం స్పందించకపోవడం చాలా బాధాకరం అక్క రియల్ 2 లక్షల రైతు రుణమాఫీ అన్నారు ఈరోజు రైతు రుణమాఫీ ఎడిపోయింది రైతన్నల గోస ఈరోజు మీకు వినబడతలేదా రైతన్న కన్నీరు మీకు వినబడతలేదా ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు జరిగినాయి నిరుద్యోగ ఆత్మహత్యలు జరిగినాయి విద్యార్థుల ఆత్మహత్యలు జరిగినాయి ఇవి జరగకూడదనే ఈరోజు మీ యొక్క ప్రభుత్వాన్ని ఈ యొక్క రాష్ట్రంలో తెచ్చుకుంటే ఈ రోజుకు 2 నెలలు గడిచినా కూడా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ 5,300 కోట్ల పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజు కూడా ₹1 రిలీజ్ కాక ప్రైవేట్ విద్యా సంస్థల్లో కావచ్చు ప్రభుత్వ విద్యా సంస్థల్లో కావచ్చు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కావచ్చు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కావచ్చు ఈరోజు నేను చదువు అయిపోయిన తర్వాత సర్టిఫికేట్లు తెచ్చుకుందామంటే లక్షల వేల రూపాయలు మనం కడితే కానీ ఈరోజు సర్టిఫికేట్స్ చేయని పరిస్థితి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు ఇదేనా గుణపాఠం ఈరోజు లక్షల రూపాయలు మేము చెల్లించుకోవడానికేనా ఒక్కసారి ఆలోచించు రేవంత్ అన్న ఈరోజు నిరుద్యోగులు విద్యార్థులు రైతన్నలు నీ యొక్క హామీలు కావచ్చు నీ ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు ఇవి బాగున్నాయని ఓటేసారు కదా ఈరోజు ఇవి బాగున్నాయని మేము చెప్పినందుకేనా ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇంత దయనీయంగా ఇంత దీనమైన స్థితిలో విద్యారంగాన్ని తయారు చేసినావు నిరుద్యోగ రంగాన్ని తయారు చేసినావు రైతన్నలను తయారు చేసినావు ఇప్పటికైనా ఒకటే చెప్తున్నాం 2 నెలల్లో ఈరోజు ఏంటంటే మీరు ఏం చేసిర్రు మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకి ఏం చేసింది ఈరోజు 2 లక్షల రుణమాఫీ అన్నారు కదా మహాలక్ష్మి పథకం అన్నారు కదా విద్యార్థులకు స్కాలర్షిప్ రిలీజ్ చేస్తున్నారు కదా మహిళా ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్సు ఇంప్లిమెంటేషన్ అయింది కానీ అది కూడా చాలా ప్లేసులలో అవకతవకలు జరుపుకుంటా దాడులు జరుగుతున్నాయి ఇది ఒక్కసారి ఆలోచించండి ఈరోజు మీ ప్రభుత్వాన్ని ఎంచుకున్నది ఒకటే తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజానికం మీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుద్ది నీ ప్రభుత్వం బాధ్యతనే ఎంచుకున్నాం కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న 2 నెలల పరిపాలన చేశారు కదా ఈ 2 నెలల్లో తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయానికి గురి చేసింది కానీ ఏమాత్రం లాభం చేకూర్చలేక అన్న ఇప్పుడు మనము చూసుకున్నా కూడా ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక మహాలక్ష్మి పథకం కింద అయితే వాళ్ళు ఫ్రీ బస్సెస్ తీసుకొచ్చారు వాళ్ళు మళ్ళీ ఈ రోజు కూడా వాళ్ళు ఇంకొక ప్రకటన కూడా చేశారు ఏంటిది అని అంటే ఇంకొక 3,000 బస్సులు మేము వేస్తున్నాము తర్వాత మళ్ళీ అదే కాకుండా టీఎస్ఆర్టీసీలో కొత్తగా ఉద్యోగాలు అనేవి మేమైతే నియమించాలని అనుకుంటున్నామని కూడా వాళ్ళు చెప్పారు కదా మరి ఇలాంటప్పుడు కొంచెము నిరుద్యోగులకి ఏంటిది అంటే కొత్త నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అనేది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగ వృత్తిని వాళ్ళు చేయగలరని మీరు అనుకుంటున్నారా ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు మేము ఇంకా వేస్తున్నాం అని చెప్పి సో దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా అక్క సూటిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్న చెప్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 2 నెలల్లో నీ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి వచ్చింది కదా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల వేకెన్సీస్ ఏ ఉన్నాయి ఆయా డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ నీ దగ్గర ఉన్నాయా ఆయా డిపార్ట్మెంట్లో ఎన్ని యొక్క తెలంగాణ రాష్ట్రంలో వేకెన్సీ అయినా నిరుద్యోగ పోస్టులు ఉన్నాయి ఉద్యోగ నోటిఫికేషన్లు ఉన్నాయి ఉద్యోగ నోటిఫికేషన్లు నువ్వే నేసినవా ఈ యొక్క 2 నెలల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు అక్క ఇక ఎక్కడ నిరుద్యోగులది ఈరోజు మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాడు లేకపోతే ఆ డిపార్ట్మెంట్లలో వేకెన్సీలను భర్తరఫ్ చేస్తారని ఏ విధంగా అనుకుంటాం అక్క నేను ఒకటే చెప్తున్నాక్క ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విద్యాశాఖ మంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది హోంశాఖ మంత్రి సీఎం సార్ దగ్గరనే ఉంది ఈరోజు విద్యాశాఖ మంత్రి లేక తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం చాలా అన్యాయానికి గురైంది ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్ నిన్నగాక మొన్న డీజీపీ మహేందర్ రెడ్డి సార్ గారిని పెట్టిరు ఈరోజు 5 సభ్యులను పెట్టిరు చైర్మన్గా డీజీపీ మహేందర్ రెడ్డి సార్ గారిని పెట్టిరు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క టీఎస్పీఎస్సీ చైర్మన్ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని పెట్టిరు మేము స్వాగతిస్తాం కానీ మీ దగ్గర ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో
ఎన్ని లక్షల ఉద్యోగాలు వేకెన్సీలు ఉన్నాయో యనుమల రేవంత్ రెడ్డి గారు విద్యారంగం పట్ల మీ నిరుద్యోగం పట్ల మీకున్న అవగాహన ఒక్కసారి తెలియజేయండి సార్. ఈరోజు మీరు వచ్చిరుగా అధికారంలోకి, నిరుద్యోగులు ఓటేసి వచ్చినావు రేవంత్ రెడ్డి గారు, విద్యార్థులు ఓట్లేసి వచ్చినావు. ఆ ప్రభుత్వం విద్యార్థులకు నిరుద్యోగులకు ఏం చేయలేదు కాబట్టి నీ ప్రభుత్వాన్ని ఎంచుకున్నాం. మరి మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అయ్యా? మీరు 2 నెలలు అవుతుంది కదా, మీరు వచ్చిన తెల్లారే విద్యార్థులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్నావు, గ్రూప్ 2 నోటిఫికేషన్ అన్నావు, గ్రూప్ 3 నోటిఫికేషన్ అన్నావు, అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాను. ఏ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ అన్నా నువ్వు బర్తరఫ్ చేసినావా? ఏ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ అన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకన్నా అమల్లోకి వచ్చిందా? సూటి ప్రశ్న ఉస్మానియా విద్యార్థి ఏబీవీపీ నుండి మేము హెచ్చరిస్తున్నాం, సూటి ప్రశ్న చేస్తున్నాం. ఏ ఒక్క నోటిఫికేషన్ అయినా నువ్వు వేసినట్టయితే నువ్వు ఏ శిక్షకు ఇస్తావో ఆ శిక్షకు నేను దాన్ని తీసుకొని స్వాగతిస్తాను కూడా ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి సార్కి సవాల్ విసురుతున్నాక. ఇంకా ఇప్పుడు మనం చూసుకున్నా కూడా వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా వెళ్తే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఏ విధంగా ఇప్పుడు మనం అనుకున్నా కూడా చూసుకోవచ్చు అనమాట. ఇన్ని రోజులు మళ్ళీ వీసీలని కొత్తగా వాళ్ళు అపాయింట్ చేయడం కానీ, లేదు అని అంటే కొత్తగా కన్వీనర్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి ఒక్కొక్క ఎగ్జామ్ ఎంట్రెన్సెస్కి ఒక్కొక్క కన్వీనర్ని అయితే మనం చూస్తూనే ఉన్నాం కదా. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఒక ముందడుగు అని అనుకోవచ్చు కదా వాళ్ళ తరపు నుంచి. అక్క, వీసీల నియామకాన్ని మేము స్వాగతిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. కాకపోతే ఏంటంటే వీసీలు అనేటోళ్ళు ఓళ్ళ చేతులు ఉండాలక్క, విద్యార్థుల పక్షాన ఉండాలి. ఈరోజు ఇది ఒక ఉస్మానియా యూనివర్సిటీ అక్క, ఇక్కడ వీసీ రవీంద్ర యాదవ్ సార్ ఉన్నాడు, ఓళ్ళ పక్షాన ఉండాలి, విద్యార్థుల పక్షాన ఉండాలి. కానీ ఈరోజు ప్రభుత్వానికి కొమ్మక్కై పనిచేసుకుంటా, ప్రభుత్వం చెప్పింది తినుకుంటా హాస్టల్ సమస్యలు ఆ విధంగా ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఆ విధంగా ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ ఆ విధంగా ఉంది. వీటి గురించి ఏరో అని అడిగిండా ఆ సారు? ఇటువంటి వీసీ మాకు అవసరం లేదు. మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని వీసీ ఇంప్లిమెంటేషన్స్ నియామకాన్ని సాధిస్తున్నాం. కానీ ఎవరైతే విద్యార్థుల పట్ల, యూనివర్సిటీ డెవలప్మెంట్ పట్ల, హాస్టళ్ల పట్ల, విద్యారంగ సమస్యల పట్ల, విద్యార్థుల క్లాస్ రూమ్ల పట్ల, పరిశోధన పట్ల ఎవరైతే వీటిని అన్నిటినీ చేస్తారో అలాంటి వారిని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆయా 11 యూనివర్సిటీలకు వీసీలుగా కేటాయిస్తే దాన్ని స్వాదిస్తున్నాం. మరో ప్రశ్న అడిగిరాక మీరు, ఇవన్నిటికీ ఎడ్ సైడ్ కన్వీనరు, టీఎస్ లాస్ట్ సైడ్ కన్వీనరు, పీజీ ఈ సైడ్ కన్వీనరు ఇలాంటివి పెట్టారు కదా, వీటన్నిటిని కూడా మేము స్వాదిస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఆయా శాఖలలో చాలాసార్లు కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి ఆన్లైన్ పేరిట. కాబట్టి ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం, మీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చి 2 నెలలు అవుతుంది కదా, ఈ 2 నెలల్లో మీరు యొక్క వీసీ నియామకాన్ని చేస్తారు, దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు టీఎస్ ఎడ్ సైడ్ కన్వీనర్ ఇలాంటి ఒక 18 కోటాలకు కన్వీనర్లు పెట్టారు, వీటిని స్వాగతిస్తున్నాం. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టే మీ రాష్ట్ర ప్రభుత్వం మీకు చెప్పిన వాళ్ళు, మీకు నచ్చిన వాళ్ళను, మీ చుట్టాలని, మీ ఇంటోళ్ళని, మీ పక్కోళ్ళని, మీ రెడ్డి కులాన్ని వాళ్ళని పెట్టుకుంటూ కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే విద్యార్థుల పక్షాన, విద్యార్థుల సమస్యల పట్ల తెలిసిన వాళ్ళు ఉన్నారో, ఒక సీనియర్ ప్రొఫెసర్ను, ఒక అవగాహన కలిగిన ప్రొఫెసర్ను, ఒక అడ్మినిస్ట్రేషన్ తెలిసిన ప్రొఫెసర్ను ఈరోజు వీసీగా నియమిస్తే విద్యార్థులందరూ సాధిస్తారక్క. మీరు ఇందాక అన్నారు కదా, తెలిసిన ప్రొఫెసర్లను మొత్తం విద్యార్థులకు ఏదైతే కష్టాలన్నీ తెలిసిన ఒక ప్రొఫెసర్ని పెట్టమని. ఇప్పుడు మనం చూసుకున్నా కూడా సగం మంది కన్వీనర్లు అంతా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్సే ఉన్నారు కదా. సో దాని గురించి మీరు ఏమనుకుంటారు? ఖచ్చితంగా వాళ్ళకి తెలిసి ఉండదని అనుకుంటున్నారా మీ బాధలని? అక్క, దాదాపు నేను చెప్పాలంటే ఇప్పుడు పెట్టిన కన్వీనర్లు చాలామంది రిన్యూవల్ అయ్యారు. ఇప్పుడు విజయలక్ష్మి మేడం అయితేంది, ఇప్పుడున్న మన శ్రీరామ్ వెంకటేశ్వర సార్ అయితేంది, ఇలా పాండురంగారెడ్డి సార్ అయితేంది సిపి గేట్ కన్వీనర్, ఇలా చాలామంది 2,000 అయ్యారు. వాళ్ళందరికీ వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ తెలుసు. వాళ్ళందరూ కూడా చాలా ఇవరికి అడ్మినిస్ట్రేషన్లో చాలా చురుగ్గా ఉన్నారు, చాలా మంచి పాత్ర పోషిస్తారు. కాకపోతే ఏంటంటే వేరే యూనివర్సిటీలో ఇలా 18 రంగాలలో 18 యూనివర్సిటీలకు హెడ్ సైడ్ కన్వీనర్లు పెట్టింది కదా, మేము ఒకటే చెప్తున్నాం, వీటన్నిటికి కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా, ఎలాంటి ఆన్లైన్ సిస్టంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఎవరున్నా కూడా వీటిని రెక్టిఫై చేసుకొని ఒక రాష్ట్ర ప్రభుత్వం వీటిని అన్నిటిని గుర్తించి ఎవరైతే విద్యార్థుల సమస్యల పట్ల తెలుసున్నారో, ఈ యొక్క ఆన్లైన్ సిస్టమ్ గురించి తెలుసున్నారో, విద్యార్థుల హాల్ టికెట్ పట్ల కావచ్చు, విద్యార్థులకు ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేయాలో వీటి అన్ని అంశాలు తెలుసున్నారో అలాంటి వారికి యొక్క కన్వీనర్లు ఇస్తే బాగుంటుందని మేము సూచన చేస్తున్నాం అక్క. ఇప్పుడున్న కన్వీనర్లు కూడా చాలామంది చాలా చక్కగా చేస్తారు, అట్లా ఏం లేదక్క. ఎగ్జామ్ కండక్ట్ చేసే విషయంలో కావచ్చు, రిజల్ట్ విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో కూడా వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు అక్క. ఓకే, అయితే ఇంకా మనం మాట్లాడుకున్నా కూడా మనకు ఆల్రెడీ తెలుసు జీవో 55. ఈ జీవో 55లో మొన్న పోరాటం జరిగింది, అంతా జరుగుతూనే ఉన్నాయి. స్టిల్ ఈ రోజుకి వాళ్ళది 51 రోజులు వాళ్ళు పోరాటం చేసి ఇంకా చేస్తూనే ఉన్నారు. అక్కడ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే కనీసం గవర్నమెంట్ స్పందించడం లేదు. అసలు గవర్నమెంట్ స్పందిస్తుందా లేదా అసలు ఏమనుకుంటున్నారు? అంతేకాకుండా ఇప్పుడు మొన్న మనం చూసుకున్నా కూడా ఒక ఆమెని, ఆమె పేరు ఇప్పుడైతే నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఆమె జుట్టు పట్టుకొని లాగి మరీ ఆ 2 కానిస్టేబుల్ అయితే చేసి అలా కూడా ఆ విధంగా కూడా ప్రవర్తించారు కదా. దీని మీద అసలు గవర్నమెంట్ ఎలాంటి స్పందన ఉందని మీరు అనుకుంటున్నారు? అక్క, ఒక్కడే చెప్తా, జీవో నెంబర్ 55 ఈ ప్రభుత్వం తెచ్చిపెట్టుడు
సరైన విషయం కాదు. ఎందుకంటే ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే ఈరోజు యొక్క రైతు యొక్క దేశంలో కావచ్చు ఉన్నాడంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ లాంటి రీసెర్చ్ సెంటర్స్ ఉండడం వల్లనే ఈరోజు రైతుకు గిట్టుబాటు ధర కావచ్చు, చాలా ఏంటిదంటే ఏ విధంగా పంట తీయాలనో, ఏ విధంగా అధిక దిగుబడి వస్తుందో ఇవన్నీ చెప్పడానికి అలాంటి అగ్రికల్చర్ యూనివర్సిటీలు రీసెర్చ్ చేసి మనకు చెప్తాయి. కానీ ఒక తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటిదంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఉన్న ల్యాండ్ 100 ఎకరాలు హైకోర్టు కేటాయించడం చాలా సిగ్గుచేటు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సారు మీ ఇంటికాడ ఒక అంగుళం భూమి పైన రేపు పొద్దున ఇక్కడ ఉన్న ఆయా మంత్రుల భూమి అంగుళం పైన ఈరోజు మీరు మంది భూములే లాక్కుంటారు. మీ భూమి పోతే మీరు ఊరుకుంటారా? ఒకటే సూటి ప్రశ్న. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర మంత్రులకు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కావచ్చు, మీరు మంది భూములను మీరు లాక్కుంటారు, మీది అంగుళం భూమి పోతే ఊకోరు. మరి ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళు చేసిన డిమాండ్ సరికాదా? అలా భూమి పోతుంది, 100 ఎకరాల భూమి పోతుంది, వాటి మీద దాదాపు 35 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేస్తున్నారు. చాలా లక్షల మొక్కలు ఉన్నాయి, కొన్ని కోట్ల ఆస్తి ధ్వంసం అవుతుంది, కొన్ని కోట్ల చెట్లు అక్కడ కొట్టేస్తున్నారు. వీటన్నిటి గురించి నీకు పట్టింపు లేదా? ఈరోజు ఒకటే చెప్తున్నా, ఆ రోజు ఏ పూరి సోమన్న ఏ పాట పాడిండో ఈ రోజు కూడా అదే గుర్తొస్తుంది. ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, గోసి గొంగాడేసి కాలి గజ్జల గట్టి ఊరు ఊరు పోరు దాటై నిలిసితే, ఎవని పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. మళ్ళీ ఇదే కొనసాగుతుంది. కాబట్టి ఇప్పటికీ మేము ఒకటే చెప్తాం, రేవంత్ రెడ్డి గారు మీ అడ్మినిస్ట్రేషన్కి వచ్చి 2 నెలలు అవుతుంది, కానీ మీరు చాలా తెలుసుకొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి చాలా చేయాల్సి ఉంది. ఇప్పటికైనా విద్యారంగ సమస్యల పట్ల, నిరుద్యోగుల సమస్యల పట్ల, ఫీజు రింబర్స్మెంట్ విషయంలో, జీవో నెంబర్ 55 విషయంలో మీరు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వెంటనే ఆ యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని వాటికి కేటాయించి ఆ యొక్క యూనివర్సిటీకి మీకు ఇంకో అవసరమైతే 100 ఎకరాల భూమిని కేటాయించాలి. కానీ ఆ జీవో నెంబర్ 55 తెచ్చి ఆ భూమిని లాక్కోవడానికి ప్రయత్నించకండి సార్. ఇంకోటి మీరు అడిగిరక్క, మా యొక్క ఏబీపీ స్టేట్ సెక్రటరీ ఝాన్సీ గారిని మొన్న 2 మహిళా పోలీసులు రోడ్డు మీద ఇడుచుకొని పోయారు. అమ్మ మేము ఒకటే అడుగుతున్నాం, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా? ఇప్పటికి కూడా ఏ యొక్క రాష్ట్రంలో ఉన్న ఏ యొక్క మహిళా మంత్రులు కావచ్చు, మహిళా ఎమ్మెల్యేలు కావచ్చు, విపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరు కూడా స్పందించలే. నేను ఒకటే చెప్తున్నా, ఈ సమాజానికి ఒకటే తెలియజేస్తున్నా, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించడం తప్ప ఈరోజు ఆ మహిళ ఏమడిగింది? దాదాపు 22 సంవత్సరాల అమ్మాయికి పాపం ఏమున్నది? జీవో నెంబర్ 55 ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తేవడం వల్ల, మీరు హైకోర్టుకి భూమి కేటాయించడం వల్ల ప్రొఫెసర్ జయశంకర్ భూములు పోతున్నాయి. వీటి వల్ల విద్యార్థులకు చాలా నష్టానికి గురవుతారు. చాలా చెట్లు పోయినాయి, ఔషధ మొక్కలు పోయినాయి, 30 సంవత్సరాల రీసెర్చ్ అనేది వెనుకబడి ఉన్నది. కాబట్టి దీనివల్ల ఈరోజు తెలంగాణకు లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని ఏమనుకుంటారంటే, ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో ఉన్న చెట్లను వాటి వల్లనే ఈరోజు తెలంగాణలో ఇంత ఆక్సిజన్ మనకు లభ్యమవుతుంది. ఈరోజు వాటిని కొట్టేస్తే బాగుండదని ఆమె శాంతియుతంగా ప్రశ్నించడం జరిగింది. ఒక ఆర్టికల్ 19 తెలంగాణ రాష్ట్రంలో అమలు అయితే లేదా? ఆర్టికల్ 19 సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన భావ ప్రకటన చేసుకునే స్వేచ్ఛ ఉంది. ఈరోజు ఆ అమ్మాయిని మీరు అందరూ సమాజం చూడంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక అమ్మాయిని మహిళా పోలీసులు రోడ్డు మీద ఈడ్చుకోపోతే, ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి కావచ్చు, ఇప్పుడున్న డీజీపీ ఏ వ్యక్తి అయినా, ఈ యొక్క హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి అయినా, సీఎం రేవంత్ రెడ్డి అయినా ఏ స్పందించరు? మహిళా మంత్రులు ఉన్నారు కదా, కొండా సురేఖ గారు కావచ్చు, ఆయా మంత్రులు, వీటి మీద మీ స్పందన ఏందమ్మా? ఒకటే చెప్తున్నా, ఈరోజు మీరు ఎన్నో ఉద్యమాలు చేసి ఈరోజు తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఈరోజు మీరు మంత్రులు ఉన్నారు. కానీ ఆ అమ్మాయి అడిగింది ఏంది? ఈరోజు ఆ అమ్మాయి స్వలాభం గురించా? మీరు స్వలాభం గురించి చేసి మంత్రులు ఎమ్మెల్యేలు అయ్యారు. ఈరోజు 100 ఎకరాల భూమి పోతుందంటే ఆ అమ్మాయి చూడకుండా వచ్చి పోరాటం చేసింది. మీరు ఆ అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. మీకు ధైర్యం ఉంటే మీరు మీ యొక్క సీఎం గారిని ఒప్పించుకోనైనా ఆ భూమిని హైకోర్టు కేటాయించకుండా విద్యార్థుల పక్షాన నుండి విద్యార్థులకు ఆ భూమిని కేటాయించాలని ఏబీపీ నుండి డిమాండ్ చేస్తున్నాం అక్క. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.